హలో ఎవ్రీవన్, ఈరోజు చికెన్ పిక్కిల్ ఎలా చేయాలో చూసుకుందాం. చికెన్ 3/4 kg అండి. అది బోన్లెస్ చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. దానిలో 1 స్పూన్ సాల్టు, అలాగే ఒక 1 స్పూన్ దాకా పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక ½ అన్ అవర్ ఇలా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇదండి అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు తొక్క తీసేసి కొంచెం ముద్దగా చేసుకొని ఉంచుకోవాలి. 4 స్పూన్స్. హోల్ గరం మసాలా అండి వేసి కొంచెం వేయించుకోవాలి. అలాగే 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ జీలకర్ర వేసి వేయించాలి. కాసేపు వేగాక అప్పుడు తీసేయాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలన్నమాట. చికెన్ కలుపుకొని ఉంచుకున్నాం కదండి, పసుపు ఉప్పు వేసి దాన్ని కాస్త డ్రై రోస్ట్, అంటే వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయకుండా డ్రై రోస్ట్లా చేసుకోవాలి. కాసేపు ఆగాక ఇదిగోండి వాటర్ ఇలా వచ్చేస్తుంది. ఇలా వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు స్టవ్ మీద రోస్ట్ చేసుకోవాలి. అంతా ఎండిపోవాలి మొత్తం. ఇదిగోండి ఇలా వాటర్ ఏం లేకుండా ఇలా అయిపోవాలి. అలా అయిన దాన్ని ఇలా ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో వేయాలి. ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. ఇదిగోండి ఇలా వేగాక తీసేయాలి. పక్కకు తీసి మొత్తం తీసేసి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇలా కొంచెం రెడ్గా అయ్యాక మనం ఫస్ట్ వేయించాం కదా, దాన్ని అన్నింటినీ ఇదిగోండి పౌడర్లా చేసుకొని మిక్సీలో వేసి దాన్ని వేసుకోవాలి. ధనియాల పొడి 2 స్పూన్స్, కొంచెం అంతా మిరియాల పొడి, అలాగే చికెన్ మసాలా ఒక 2 స్పూన్స్ వేయండి. కారపొడి మీకు ఎంత కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తగ్గించి వేసుకోవచ్చు. సాల్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఫస్ట్ 1 స్పూన్ వేసాం కదా, నెక్స్ట్ 2 స్పూన్స్. రెడీ. ఇది చల్లగా అయ్యాక ఇలా పొంగొస్తుంది కదా, పొంగొచ్చేటప్పుడు ఆఫ్ చేసి అంత చల్లగా అయ్యాక 2 నిమ్మకాయలు, పెద్ద సైజు నిమ్మకాయలు 2 రసం తీసి వేసుకొని కలిపేసి డబ్బాలో ఉంచేసుకోవడమే. ఇదే చికెన్ పిక్కిల్.